మేము ఇప్పుడు హౌస్ వార్మింగ్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యాము. యశ్వి టీవీ చూస్తుంది, కియాన్ష్ ప్లేయింగ్, వాడికి పిల్లకేయాలి దొరకకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు పిల్లకేస్తే ఇంకా మేము బయలుదేరి వెళ్ళడమే. హౌస్ వార్మింగ్ జస్ట్ ఫర్ లంచ్ అనమాట. పూజ అంతా ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు పూజ చేసేసుకున్నారు. సో ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేసి వచ్చేస్తాం కొంచెంసేపు ఉండి. కియాన్ష్ అయితే దొరకట్లేదు. లెట్స్ క్యాచ్ హిమ్. కియాన్ష్ రానా, డైపర్ పిల్లకేస్తే బయట వెళ్దాము. దాదా పిల్లక ప్లీజ్ ప్లీజ్ పిల్లకేస్తాను, రానన్న బయట వెళ్దాం. దా, ఇల్లంతా వాడు దొరకకుండా తిరుగుతున్నాడు. దొరకరా నాయన, రా తొందరగా. నాదేలే. పచ్చ అంటే ఏం కలర్ బేబీ? ఓ తెలిసిపోయింది. రెడ్ అంటే అయిపోయింది. టీవీ పోయింది ఎందుకు? హూ డిడ్ దట్? ఒరే పిల్లక నాన్న బాగుంది, ఎలా అంటే అలా వేసుకుంటే. అబ్బా హెల్ప్. ఎంత అల్లరేంటి నాన్న? రెండు పిల్లకల్ అది నాది, రెండు పిల్లకమ్మ. ఏంది బేబీ పాట పాడుతున్నావు? ఏం పాట పాడుతున్నావు? షూ వద్దులే నాన్న, చెప్పులు వేసుకో వెళ్దాం. ఎందుకు పడుకున్నావు నాన్న? బయట వెళ్దాము. నో పడుకోవద్దు, నో పడుకో. We're going outside, we're going outside, we're going outside, going outside, we're going outside, going outside. కార్ తీయమంటే కార్ తీయకుండా వాకింగ్ చేపిస్తున్నాం. ఈమె కళ్ళు మూసుకొని నడుస్తుంది ఎండకి. వాకింగ్ ఇన్ ద సన్. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము సన్నీలో. మాడిపోతున్నాం. ఈ కియాన్షిని పట్టుకోవడం అంటే పెద్ద టాస్క్. అది వదిలేస్తే చేతికి చిక్కాడు. వాకింగ్, రన్నింగ్. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సేమ్ కమ్యూనిటీ అనమాట, మా కమ్యూనిటీలో హౌసే. సో అందుకే కార్లో వెళ్ళట్లేదు, జస్ట్ వాక్లో వెళ్తున్నాం. బట్ చాలా అంటే చాలా వేడిగా ఉంది, లంచ్ టైం కదా. అండ్ ఇంకా రీచ్ అయిపోయాము. వాళ్ళ ఇంట్లో ఈ కార్నర్ షెల్ఫ్ చాలా అంటే చాలా బాగుంది. కొండపల్లి బొమ్మలు అంతా పెట్టారు. సో అది చాలా క్యూట్గా అనిపించి ఊరికే అలా ఒక క్లిప్ వీడియో తీశాను. అండ్ ఇంకా ఈ కియాన్ష్ వచ్చేసి వాడికి ఫోన్ ఇచ్చేసాము. ఇంకా లేదంటే వాడు నన్ను అస్సలు వదలడు. లేదు అంటే ఇవన్నీ లాగేసి కింద పెడతాడు. అందుకే ఇంకా వాడికి ఫోన్ ఇచ్చేస్తే చూస్తూ ఉన్నాడు. ఎలాగో లంచ్ టైంకి వచ్చాం కదా, ఇంకా డైరెక్ట్ లంచ్ అనమాట. కింద బేస్మెంట్కి వచ్చేసాము లంచ్ చేయడానికి. ఇప్పుడు లంచ్లో ఏం మెనూ ఉందో జస్ట్ ఒకసారి అలా చూపించేస్తాను చూడండి. నూడిల్స్, ఇంకా రవ్వతో చేసిన పులిహోర, ఇది వచ్చేసి బజ్జీ పకోడా, బజ్జీ, తర్వాత నాన్స్, ఇంకా పన్నీర్ కర్రీ, తర్వాత నా ఫేవరెట్ గుత్తొంకాయ కూర కూడా ఉంది. తర్వాత వచ్చేసి చనా కర్రీ, ఇంకా వైట్ రైస్, దెన్ వెజిటేబుల్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి గోంగూర పచ్చడి, కొబ్బరి చట్నీ, ఇంకా ఏదో కారపొడి, పీనట్ పౌడర్ అనుకుంటా, కారపొడి. తర్వాత యశ్వి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని లంచ్ చేస్తుంది. ఊరికే అలా ఒక ఫోటో తీసాను గుర్తుగా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కియాన్ష్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయి బయలుదేరుతున్నాం రిటర్న్. ఇంక ఇక్కడ టాయ్స్ కిడ్స్ ఆడుకుంటుంటే ఇంకా కియాన్ష్ రాలేదు. ఆ స్పైడర్ మ్యాన్ బొమ్మను అసలు వదిలిపెట్టలేదు అనమాట. ఇంక అక్కడే ఉండి ఆడుకుంటూ ఉన్నాడు. వెళ్దామా ఇంటికి? హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఇప్పుడు ఏమి ఇచ్చారో చూద్దాం. నువ్వెందుకు రిచింగ్ చేస్తున్నావు? రిటర్న్ గిఫ్ట్ చూద్దాం. ఇది చూపించమ్మా. అదే వెబ్ ఎక్కడెక్కడ వెబ్స్ ఉన్నాయి మొత్తం తీసేస్తారు ఇదంతా. ఇది ఓపెన్ చేసి
విఘ్నేశ్వర్ గణేషుడు చిన్న బుజ్జి బుజ్జి గణేషుడు. సో బేసిక్గా ఎండలో నడిచి వచ్చేసరికి అయిపోయింది మా పని. జస్ట్ ఒక 10 houses అవే, కానీ నడవాలి అక్కడ నుంచి ఇక్కడికి. సో రిమోట్ వస్తుంది, ఇష్టం వేడిగా. టీవీ రిమోట్ తీసుకున్నాను. విండో క్లోజ్. ఇంకా ఇక్కడ కియాన్ష్ సీరియస్గా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా వీరు ఆడుకునేటప్పుడే వెళ్ళి యశ్విది యాక్చువల్లీ స్కూల్ సప్లైస్ ఆర్డర్ చేశాను, అవి వచ్చేసాయి. బాక్స్ ఓపెన్ చేసి చూడాలని అడుగుతూ ఉంది యశ్వి. ఇంకా తీసుకెళ్ళాలి. నువ్వేం చెప్తావు? ఇప్పుడు స్కూల్ సప్లైస్ నావే ఓపెన్ చేసి వీడియో చేస్తాము. ఓకే. స్కూల్ సప్లైస్ యాక్చువల్లీ యశ్వి కోసం స్కూల్ సప్లైస్ ఆర్డర్ చేసాము. లాస్ట్ ఇయర్ ఏమైందంటే స్కూల్ సప్లైస్ మేము కొంచెం లేట్గా వెళ్ళాము కొనడానికి. టార్గెట్కి వెళ్ళాము, సరిగా దొరకలేదు. ఆ తర్వాత అమెజాన్లో ట్రై చేసాం, సరిగా దొరకలేదు. తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాం, మాకు ఫుల్గా అన్నీ దొరకలేదు అనమాట. 2-3 షాపులు తిరగాల్సి వచ్చింది. సో అందుకని ఈసారి స్కూల్ వెబ్సైట్లోనే ఆర్డర్ చేసేసాము. ఐ థింక్ అన్ని స్కూల్ వెబ్సైట్స్లో ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ యశ్వి కొత్త స్కూల్లో అవైలబుల్, ఆప్షన్ ఉంది. ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు స్కూల్ వాళ్ళ దాంట్లోనే. వెతికి పని ఏం లేదు. సెట్ లింక్ పంపించారు, లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసేయడమే అనమాట. సో హ్యాపీ అనిపించింది మాకు. తిరిగే పని పిల్లల్ని వేసుకొని మెయిన్గా కియాన్ష్ తోటి అస్సలు అవ్వదు. సో బెటర్ ఆప్షన్ అనిపించి ఆర్డర్ చేసేసుకున్నాము. అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో స్కూల్ బాక్స్ ఇది. కష్టం అయిపోతుంది ఓపెనింగ్ కూడా. యశ్వికి ఏమైనా చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇలాంటి బ్యాగేజ్లు అయితే బాగా ఇంట్రెస్ట్. అవునా యశ్వి? నీట్గా ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ వచ్చింది. సిజర్ కూడా వచ్చిందా? మొత్తం సెట్. క్లీనెక్స్ అన్నీ ఎలా అంటే అలా చేయదు. క్లీనెక్స్ అండ్ వైప్స్, డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్, and then markers, washable markers, headphones with mic, then glue sticks, school tool box, crayons మార్కర్స్ కదా ఇవి. మార్కర్స్ ఓపెన్ చేయొద్దు, అలానే పెట్టే స్కూల్కి ఓపెన్ చేసుకోవచ్చు. సమ్ ఎరేజర్స్ కూడా ఉన్నాయి కొన్ని. క్రయాన్స్, రిలాక్స్, యు ఆర్ రెడీ, పీల్, స్టిక్, టచ్. సిజర్ కూడా పెట్టేసాయి. సిజర్, గ్రీన్ సిజర్, గ్రీన్ది స్కూల్ది. సో ఇవి వచ్చాయన్నమాట. స్టోరేజ్ బ్యాగ్, గెలాన్, హైలైటర్, ఎల్లో క్రయాన్స్. ఒక్క సీలబుల్ స్టోరేజ్ బ్యాగ్స్ గెలాన్ సైజు మాత్రం ఇవ్వలేదు. ఫేషియల్ టిష్యూ, మీడియం బాక్స్, డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్ ఇచ్చారు. లార్జ్ గ్లూ స్టిక్, క్రయోలా వాషబుల్ మార్కర్స్, పేపర్ మేట్, పింక్ పర్ల్, హెడ్ ఫోన్ మీడియం సైజు, సీజర్స్ ఇచ్చారు. అవి యశ్వి స్కూల్ సప్లైస్. అంతే ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుస్తాను. ఎండ్లో 10 minutes నడిచి వచ్చినందుకే నల్లగా అయిపోయాము. జస్ట్ హౌస్ వార్మింగ్కి వెళ్ళి ఫుడ్ తినేసి గిఫ్ట్ ఇచ్చేసి తర్వాత వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాము, రిటర్న్ గిఫ్ట్ తీసుకొని. తర్వాత ఇప్పుడు యశ్వివి ఓపెన్ చేసి చూసాము కదా, స్కూల్వి సప్లైస్. అవి స్కూల్కి అయితే రెడీగా ఉన్నాయి. స్కూల్కి ఇంకా 1 month ఉంది, బట్ కొని పెట్టేసాము మేము. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి రిలాక్స్.